నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనము కనకధార స్తోత్రం చదువుకుంటే బాగా ధనం వస్తుందని, ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయని చెప్తుంటారు కదా. ఇది ఇందులో ఎంతవరకు నిజముంది? తర్వాత దీన్ని అసలు ఎలా చదువుకోవాలండి? ఎవరో పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చదివేసుకోవచ్చా? దీనికంటూ ఏమైనా నియమాలు ఉన్నాయా? అసలు కనకధార పేరులోనే బంగారపు ధార, కనకధార కనకధార అని ఉంది కదా. అయితే ఇది ఇలాంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే ప్రతి వాళ్ళకి ఇస్తుందా అంటే ఇవ్వచ్చు. ఈ కనకధార అసలు ఎక్కడ పుట్టింది? ఈ స్తోత్రము ఆదిశంకరులు జగద్గురు ఆయన బాల్యంలో బ్రహ్మచారిగా 7-8 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు ఈ బ్రహ్మచర్యంలో భిక్షతో భిక్షాన్నమే స్వీకరించాలి, అది నియమం. ఇంట్లో అన్నం తినరు. పాఠశాలకి గురువు దగ్గరికి పంపిస్తే గురువు దగ్గర నుంచి విద్యార్థులు భిక్షాటన చేయాలి, ఖచ్చితంగా అది నియమం. ఈ భిక్షాటనకి వెళ్ళారు. 7 లేదా 8 సంవత్సరాల వయసు బాలశంకరుడు వెళ్తే ఒక బ్రాహ్మణ కుటుంబం వాకిట్లో నిలబడి భవతే భిక్షాందేహి అంటే, పాపం వాళ్ళు చాలా పేదవాడు, వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు. ఆవిడ ఇల్లంతా వెతికి ఆ వటువుని పంపటానికి ఇష్టపడక వెతికి ఒక ఎండిపోయిన ఉసిరికాయ తెచ్చి వేసింది. ఏమీ లేదు నాయన నా దగ్గర శంకరులకి. ఆ ఎండిన ఉసిరికాయ ఆ బ్రాహ్మణి యొక్క ఆ హృదయ విదారకంగా అనిపించిన ఆమె యొక్క దైన్యము ఈయన్ని కదిలించింది. అయితే ఇంకా ఉత్తరోత్తర చాలా రకాల కథలు చెప్తారు. ఈయన అమ్మవారిని ప్రార్థించారని ఆవిడ నిరాకరించిందని అలా చెప్తారు. నిరాకరించిందో లేదో మనకు తెలియదు. ఆయన లక్ష్మీదేవిని ప్రార్థించారు. అమ్మ వీళ్ళకి ధనాన్ని ఇవ్వు, నీ కంటి చూపు వీళ్ళ మీద పడేయి అని ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనలో మొత్తం 21 శ్లోకాలు. అవి కొంచెం పాట భేదం ముందు వెనకగా అవుతాయి. ఈ ముందు వెనక శ్లోకాల్లోనే ప్రత్యేకంగా ఆయన ఏం చెప్పారంటే, నువ్వు వీళ్ళకి బంగారు వర్షం కురిపించు, నీ కంటి చూపు పడితేనే వీళ్ళ దగ్గర వచ్చేస్తుంది. వీళ్ళకి పురాకృతమైన పాపాలు ఏమైనా ఉంటాయి. జనరల్గా ఎవరైనా దరిద్రులు ఎలా అవుతారు? ఒకడికి బాగా పూర్వజన్మ, కరెక్ట్ పాయింట్. ఒకళ్ళకి బాగా ధనం వచ్చేసిందన్నా వాడు ఇవాల్టి సంపాదనే కాదు, ఇవాల్టి శక్తియుక్తే కాదు, పూర్వజన్మ నుంచి ఆర్జించుకొచ్చినటువంటిది. అది మంచి అయినా చెడైనా ఇవాళ దరిద్రులు అయిపోయారు. వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా వాళ్ళకి డబ్బు రాదు, నిలవదు, పోతుంది, పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. దీనికి కారణం ఏంటంటే సంచిత పాపం, వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు, వాళ్ళ పురాకృత కర్మ. ఆ పురాకృత కర్మని నశింపచేయమ్మా, నీ కన్ను పడితే అది పోతుంది అంటారు. నువ్వు చూస్తే చాలు, నీ క్రీగంటి చూపు వీళ్ళని కాపాడు. ఇలాంటి వాళ్ళని, ఈ పురాకృత పాపాలని పోగొట్టు. ఈ ద్రవిణాంబు ధార అంటారు, బంగారపు ధార కురిపించి. ఇక్కడ అంటే బంగారు ఉసిరికాయలు కురిసినాయట వాళ్ళ ఇంట్లో. శంకరుల యొక్క ఆయన యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క ఏ ఇంట్లో వాకిట్లో నిలబడి ఈయన ప్రార్థించారో ఆ వాళ్ళ యొక్క పురాకృత పాపాలన్నిటినీ, వాళ్ళ సంచిత కర్మ సంచయం అంతా జరిగిపోయింది, తీసేసాడు వాటి అంతటినీ. కర్మ పోయింది పూర్తిగా. పోయి వాళ్ళ ఇంట్లో బంగారు కాయల ఉసిరికాయల వర్షం కురిసిందట. కాలడి కేరళలో ఇప్పటికీ ఆ ఇల్లు ఉందని చెప్తారు. మనం ఈ కేరళ ట్రిప్ వెళ్తే ఆ కాలడి గ్రామం, ఆదిశంకరులు జన్మించిన గ్రామం చూడడానికి వెళ్తే ఆ బంగారు ఉసిరికాయలు కురిసినటువంటి ఇల్లు ఇదని చూపిస్తారు. తర్వాత కాలంలో వాళ్ళు మళ్ళీ దరిద్రులు అయిపోయారని చెప్తారు. తర్వాత కాలంలో వాళ్ళు ఇప్పుడు డబ్బు వచ్చిన తర్వాత వీళ్ళు చక్కగా ధర్మం ఉండాలి కదా, ఉందో లేదో, కాలంలో పోయిందేమో. ఇల్లు మాత్రం అదని చెప్తారు. మీరు వెళ్ళారా రమ్మగారు? నేను ఇంకా కేరళ ట్రిప్ వెళ్ళలేదమ్మా. ఇవాళ చెప్తున్నా కదా, వచ్చే నెలలోనో పై నెలలోనో ఈ సంవత్సరంలో వెళ్ళిపోతాను. వెళ్ళొచ్చేసేయండి. ఇంకా వెళ్ళలేదు. ఓకే. చాలా మంది చెప్తారు జయ. మనం ఈ యాత్ర దీపిక అవి చదువుతూ ఉంటాం కదా. నేను జనరల్గా ఎవరైనా ఏదైనా ఊరిళ్ళేమో అని రాశారంటే చదివేసుకుంటాం ముందు. చాలా విషయం తెలుస్తుంది. రచయిత యొక్క మనోభావాలతో పాటుగా ప్రాంతం విశిష్టత తెలుస్తుంది. ప్రాంత విశిష్టత నేను చాలా విషయాలు అలాగే తెలుస్తాయి జయ. పైగా ఇంత కాగితం ఒక దొరికిన చదువుతా కదా, మీకు అలవాటు. అయితే ఇలా జరిగేసరికల్లా ఈ ఉసిరికాయలు కురిసినాయి. ఆ కనకధార అట్లా 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 మనకి సంప్రాప్తి వచ్చింది, మనకి దొరికింది, ప్రింట్లోకి వచ్చేసింది. ఇది వరకు రేర్గా ఉండేవమ్మా, ఎక్కడో ఒక్క పుస్తకం. ఒక ఆనుచానంగా గురువుల దగ్గర నుంచి శిష్యులకి, శిష్య పరంపర ద్వారా అట్లా బయటకు వచ్చింది. క్రమంగా మనం ఏంటంటే, ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటాం జయ, మనకి ఏదైనా ఒకటి కావాలంటే ఇది చెయ్యాలి.
B12 డెఫిషియన్సీ ఫలానాది వేసుకో, అవును. ఈ విటమిన్ డెఫిషియన్సీ ఫలానాది వేసుకో, నీకు ఇబ్బందిగా ఉంది ఫలానాది చేసుకో. ఇదే చేస్తాం కదా. కొంతమంది ఇళ్లలో ఆనుచానంగా అలవాటుగా కనకధార చదువుకునే వాళ్ళు ఉంటారు. కొత్తగా ఏదో జాతకం చూపించాం, మనకి చాలా సమస్యలు ఉన్నాయి, పిల్లలు ఏమేం విషయాల్లో చెప్తారంటే డబ్బు నిలవట్లేదు, డబ్బు రావట్లేదు, పిల్లల సెటిల్మెంటు, తర్వాత ఏం ప్రయత్నం చేసినా అన్నీ వస్తాయి కానీ పోతూ ఉంటాయి, గత జన్మలో చేసిన పాపాలు వీళ్ళని వెంటాడుతున్నాయి అని అనిపించిన వాళ్ళందరికీ కనకధారా స్తోత్రం చేసుకోండి అని చెప్తారు. అన్ని వనరులు ఉంటాయి, చెయ్యి డబ్బు చేద్దాకా వస్తుంది కానీ చేతిలోకి రాదు. కొన్ని కేసులు అలాంటివి కూడా కనపడతాయి. డబ్బు అవసరం, ఇప్పుడు మన జీవితానికి డబ్బులు అవసరం, డబ్బే కావాలంటే కాకపోవచ్చు, కానీ డబ్బు లేదు అని అంటే కుదురుతుందా? కాలు కదపాలన్నా డబ్బు అవసరం కదా ప్రతిదానికి. ఈ చేతి దాకా వచ్చి డబ్బు వెళ్ళిపోయే వాళ్ళకి, అవకాశం చేతి దాకా వచ్చి ఇంటర్వ్యూలు 4 ఉంటే 3 ఫినిష్ అయ్యి 4వది అవ్వని వాళ్ళందరికీ ఈ కనకధారా స్తోత్రము నమ్మికతోటి చేస్తే ఉపయోగపడుతుంది. కనకధార ఎవరైనా చదువుకోవచ్చు. దీనికి పురాణ పండవాళ్ళు వారు ప్రింట్ చేసిన పుస్తకాలు చక్కగా ఉంటాయి, తప్పులు లేకుండా చూసుకోవటము, అక్షర దోషాలు లేకుండా నిదానంగా చదువుకోవటం, బోల్డ్ అనే రికార్డ్స్ కనపడుతున్నాయి. ప్రత్యేకించి సమయం ఏమైనా ఉందరమ్మ గారు? దీనికి ఉదయాస్తమానాలలో చేసుకుంటే మంచిది చేయాలి, పొద్దున సాయంత్రం. ఒకవేళ మనం ఏదైనా ప్రత్యేకంగా కొన్ని సమస్యల్లో ఉన్నాము, మనకి ఇమీడియట్గా కావాలి, కామ్యం ఒక 21 రోజులు అలా పెట్టుకుని ఆ రోజుకి 11 సార్లు దాన్ని చదవటం. ఇన్ని శ్లోకాలు చదవగలరు లేరు చూసుకొని కనీసం వినండి. ఎంఎస్ శివలక్ష్మి గారితో ఎవరిదైనా ఒక రికార్డ్ పెట్టుకోండి, వింటూ ఉండండి, మీ ఇంట్లో ప్లే అవ్వాలి, అది వినండి, నేర్చుకోండి అవకాశం ఉంటే. దీనికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది కొంచెం రాగాలు మారుతూ ఉంటుంది, మనం ఇంట్లో చదువుకునేటప్పుడు ఏదో శ్లోకాన్ని బట్టి వెళ్ళిపోతాం, తప్పులు లేకుండా మాత్రం చదవండి. ఇది సామూహికంగా పారాయణ చేసే వాళ్ళు చాలామంది కనపడతారు, ఎక్కడైనా సామూహిక పారాయణలు ఉంటే కనకధార కూడా కొట్టేస్తారు. మీరు నిజంగా కావాలి మనకి సమస్యలు తీరిపోవాలి అని అనుకుంటే ఇదొక మార్గం, ఇలా 21 రోజులు. లేదా మామూలు మనకేం లేదు, అదేదో అద్భుతమైంది, అది చదువుకుంటే బాగుంటుందంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను, నాకు అర్థమవుతుంది కదా. సంస్కృతం చదువుకున్నాను, భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్లో మనకి సొంతానికి సంస్కృతం రావటం, నాకు పుస్తకం అక్కర్లేదు, అర్థం చెప్పేవాళ్ళు అవసరం లేదు, ఇంకా కొంచెం భావాలు లోపలికి వెళ్ళటానికి పెద్దవారి సహాయం అవసరపడుతుంది. కానీ మామూలుగా మనకు అర్థం తెలుస్తూ ఉంటుందా? ఈ అర్థం తెలిసే దాంట్లో నీ పాపక్షయం జరుగుతుంది అనేది అర్థమవుతుంది జయ నాకు. మనం ఇది వరకు చేసుకొచ్చింది, ఇప్పుడు చేస్తున్నది, రేపు రాబోయేది మన నెత్తి మీదకి, వాటి నుంచి మనం తప్పించుకోగలమని అర్థమవుతూ ఉంటుంది నాకు. నేను నిత్యం చదువుతా ఒక్కసారి ఆ లైన్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ లైన్లో ఇది కూడా రామరక్ష స్తోత్రము, కనకధార, ఇదేదో ఫలానది వచ్చేస్తాయని చదవటల్లా ఒక అలవాటుగా, ఒక సంతోషంగా ఉంటుంది అది చదివితే. జగద్గురువైన ఆదిశంకరులు చేసిన స్తోత్రం మన నిత్యపారాయణలో ఉండటం మనకి ప్లస్. ఓకే, వారి యొక్క పదాల వెనకాల వారి బ్లెస్సింగ్స్ గ్యారంటీగా ఉంటాయి కదా. రోజువారీ చదువుకునే స్తోత్రాల్లో దీన్ని భాగంగా చేసుకోవచ్చు. తప్పులు లేకుండా చదివే మార్గం మాత్రం చూసుకోండి. నిదానంగా చదువుతుంటే కాలక్రమంలో మీకు దీని అర్థం కూడా తెలుస్తుంది. పుస్తకం పెట్టుకొని వింటూ వచ్చేదాన్ని ఇక్కడ చూసుకుంటే కనుక దోషాలు లేకుండా ట్యూన్ ప్రకారము వెళ్ళిపోతాం మనం, అంతే. క్రమంగా మనకు అది అలవాటు అవుతుంది. మీరే సొంతంగా చదువుదాం అనుకుంటే తప్పులు తడకలు కావచ్చమ్మా, అలా కాకుండా ఇట్లా చదవండి, పిల్లలు సెటిల్ అవుతారు. మీకు ఏదైనా ధన సంబంధమైన సమస్యలు ఉంటే అవి తీరుతాయి. ఒక మాదిరి వయసు ఉన్న పిల్లలకి నేర్చుకుంటే చక్కగా వచ్చేస్తుంది. రోజువారీ పిల్లలు చేసేలాగా ప్రయత్నం చేయండి, వాళ్ళు చక్కగా సెటిల్ అవుతారు, ఇబ్బందులు లేకుండా ఉంటాయి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా మనకి ఒక ఆత్మసంతృప్తి కలుగుతుంది దాంతో. తప్పకుండా రమ్మగారు. నమస్తే.